హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్. ఈరోజు నేను మీకు మకరం, కుంభం, మీన రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేస్తున్నాను. మార్చ్ 1 to 7 వరకు ఉంటుంది ఈ రీడింగ్. మీరు డైలీ ఈ వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మకర రాశి వాళ్ళకి జనరల్ రీడింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వాళ్ళకి మార్చ్ 1 6 of Pentacles and 2nd the Devil card, 3rd Emperor, 4th 10 of Wands, 5th 2 of Swords, Empress, 6th 7th వచ్చి 8 of Swords. మార్చ్ 1 6 of Pentacles, abundance is on the way. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయా, ప్రేమ, కరుణ ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి, విజయం భరిస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. మార్చ్ 2 ద డెవిల్ కార్డ్, మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరు తీసుకోండి. వేరే ఎవరి చేతుల్లోని మీ జీవితాన్ని పెట్టకండి. లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మనీ మ్యాటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది, మీకు నచ్చినట్లు జీవించండి, ఎవరి కోసమో జీవించకండి. కొంచెం అబ్సెషన్లో ఉంటారు మీరు. మార్చ్ 2. మార్చ్ 3 ద ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ బేస్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి, నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. అండ్ మార్చ్ 4 10 of Wands, మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు. మీరు చాలా ఆలోచనలో కూరిపోయి ఉంటారు. ఒత్తిడి కలుగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయవలసిన సమయం. మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం. మీ కెరియర్కి, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మార్చ్ 5 2 of Swords, మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి, భయపడకండి. మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, నమ్మకం ఉంచండి. నెక్స్ట్ మార్చ్ 6 ద ఎంప్రెస్, మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు తల్లి కాబోతున్నారు, కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబాండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావాల్సినవన్నీ మీకు సమృద్ధిగా దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నా అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. మార్చ్ 7 8 of Swords, ఫీలింగ్ హెల్ప్లెస్, కన్ఫ్యూజన్, మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి మీరు బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. ఇప్పుడు మీకు మకర రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మార్చ్ 1 జర్నీ, మీరు ప్రయాణం చేస్తారు ఈరోజు. 2 కేరింగ్ కనెక్షన్. మార్చ్ 3 ఉమెన్ హోల్డింగ్ హార్ట్. మార్చ్ 4 మ్యాన్ హోల్డింగ్ హార్ట్, మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు. మార్చ్ 5 హీలర్ ఆఫ్ ద ఏజెస్. అండ్ మార్చ్ 6 అటాచ్మెంట్. మార్చ్ 7 డోర్ టు రొమాన్స్. అండ్ మీకు ఏంజల్స్ మెసేజ్, మకర రాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్. మార్చ్ 1 రిమైన్ పాజిటివ్. 2 ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. అండ్ మార్చ్ 3 కాంప్రమైజ్ అయిపోండి. మార్చ్ 4 గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మార్చ్ 5 బీ అసర్టివ్. 6 లెట్ గో, మీ నెగిటివ్ థింకింగ్ అంతా లెట్ గో చేసేయండి. మార్చ్ 7 ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్. నెక్స్ట్ ఎక్వేరియస్ చూద్దాం, కుంభరాశి వాళ్ళకి. మార్చ్ 1 కుంభరాశి వాళ్ళకి ద స్టార్ కార్డ్ వచ్చింది. 2 6 of Wands, 3rd Queen of Wands, 4th the Moon card, 5th Ace of Cups, 6th the Magician, and 7th 5 of Pentacles. మార్చ్ 1 ద స్టార్ కార్డ్ వచ్చింది. హోప్ఫుల్ కార్డ్, మీ కళలు నిజమవుతాయి. మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. నక్షత్రంలో వెలుగులు ఇవ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి. విజయం మీ వెంటే ఉంది. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీకు. మార్చ్ 2 కుంభరాశి వాళ్ళకి 6 of Wands, మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి సమయం. హౌస్, జాబ్ అవుట్లుక్ చేంజ్ చేస్తారు. లివింగ్ అండ్ మూవింగ్ ఆన్, తీరని కోరిక తీరుతుంది. అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది. మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి. మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు. మార్చ్ 3 క్వీన్ ఆఫ్ వ్యాండ్స్,
మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు, స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్స్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. మార్చి 4th ద మూన్ కార్డ్ వచ్చింది. కొన్ని సంఘటనలు మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి, గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. నెక్స్ట్ మార్చ్ 5th ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మార్చ్ 6th ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి. వాయిదాలు వేయకండి. చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. మార్చ్ 7th 5 ఆఫ్ పెంటికల్స్. ఇది లాస్ట్ కార్డ్. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఏం వస్తుందో చూస్తాం. కుంభరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ. మార్చ్ 1st బ్రోకెన్ హార్ట్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. బ్రోకెన్ హార్ట్ వచ్చింది. 2 డిఫరెంట్ టైప్స్గా ఉంది. ఏం జరుగుతుందో చూస్తాం. అండ్ మార్చ్ 2nd అప్రిసియేషన్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మార్చ్ 3rd కార్నకోపియా. మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మార్చ్ 4th ఉమెన్ హోల్డింగ్ కాయిన్. ఆచితూచి ఖర్చు చేస్తారు. మార్చ్ 5th పేషెన్స్, ఓర్పుతో ఉండండి. అండ్ మార్చ్ 6th మీ పాస్ట్ పర్సన్తో రియూనియన్ అవుతుంది. మార్చ్ 7th స్టార్మ్ వార్నింగ్. ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతుంది. బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఏంజల్స్ మెసేజ్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. మార్చ్ 1st, మార్చ్ 2nd చూస్ ఎ న్యూ డైరెక్షన్. అండ్ మార్చ్ 3rd వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. మార్చ్ 4th లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మ బోధన వినండి. మార్చ్ 5th పర్ఫెక్ట్ టైమింగ్. మార్చ్ 6th ఆన్సర్ ఇస్ ఎస్. మీరు చేస్తున్న అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి. అండ్ మార్చ్ 7th అబాండెన్స్. మీకు అన్ని ఈరోజు సమృద్ధిగా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ అక్వేరియస్ పీపుల్. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి చూద్దాం. మీనరాశి వాళ్ళకి మార్చ్ 1st పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. 2nd ద వరల్డ్ కార్డ్. 3rd 9 ఆఫ్ పెంటికల్స్. అండ్ 4th నైట్ ఆఫ్ వాన్స్. అండ్ 5th ద సన్ కార్డ్. 6th ద ఫుల్ కార్డ్. 7th స్ట్రెంత్ కార్డ్. అన్ని పాజిటివ్ కార్డ్సే. మేజర్ అకానాస్ ఎక్కువ వచ్చాయి మీనరాశి వాళ్ళకి. ఫస్ట్ మార్చ్ 1st పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ద వరల్డ్ కార్డ్ వస్తుంది. మీరు మీ జీవితంలో సైకిల్ కంప్లీట్ చేశారు. విజయవంతమైన ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేది సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలోకి న్యూ పర్సన్ వస్తున్నారు. భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంటుంది మీకు. నెక్స్ట్ మార్చ్ 3rd 9 ఆఫ్ పెంటికల్స్. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించిన ధనం మీ చేతికి వస్తుంది. మీరింటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్. మార్చ్ 4th నైట్ ఆఫ్ వాన్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిడ్యువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఈ వ్యక్తి గొప్ప ఎనర్జెటిక్ వారియర్ ఆర్ గొప్ప లవర్ అయి ఉండొచ్చు. మార్చ్ 5th ద సన్ కార్డ్. వండర్ఫుల్ టైం ఫర్ యూ. మీ బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు. మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. అండ్ మార్చ్ 6th ద ఫుల్ కార్డ్. దిస్ ఈజ్ చైల్డ్ ఎనర్జీ, పాజిటివ్ కార్డ్, ప్యూర్ అండ్ ఓపెన్ హార్టెడ్. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తున్నాయి. 360 డిగ్రీ లెవెల్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో వర్క్ చేయండి. విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు వస్తున్నాయి. మీ సమస్యలకు సమాధానం తెలుస్తుంది. బీ హ్యాపీ ఆల్వేస్. లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకుంటున్నామో అవి మనకి స్ట్రెంత్ ఇస్తాయి.
నెక్స్ట్ మార్చ్ 7th స్ట్రెంగ్త్ కార్డ్. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మార్చ్ 1st హ్యాపీ ఫ్యామిలీ. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. మార్చ్ 2nd మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. మ్యాన్ హోల్డింగ్ కాయిన్. మార్చ్ 3rd డోర్ టు వాల్యూ. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మార్చ్ 4th ద థింకింగ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తుంటారు. అండ్ మార్చ్ 5th యాక్షన్ తీసుకుంటారు. అండ్ మార్చ్ 6th వాక్ అవే. మీకు ఏదైనా జాలీ ట్రిప్కి వెళ్తారు. మార్చ్ 7th అబ్సెషన్లో ఉంటారు. ఎవరి గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్ ఫర్ స్పైసెస్. మార్చ్ 1st రొమాన్స్. మార్చ్ 2nd ద ఆన్సర్ ఇస్ నో. కొంచెం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. మార్చ్ 3rd ఇఫ్ యూ బిలీవ్. అండ్ మార్చ్ 4th డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపకుండా చేయండి. మార్చ్ 5th ద ఆన్సర్ ఇస్ ఎస్. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మార్చ్ 6th బీ అసర్టివ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. మార్చ్ 7th లెట్ గో. మీ నెగిటివ్ థింకింగ్ని లెట్ గో చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ కాప్రికాన్, ఎక్వేరియస్, స్పైసెస్. మీ మకరం, కుంభం, మీన రాశి వాళ్ళకి ఈ వీడియో ఇది మార్చ్ 1st నుంచి 7th వరకు ఉంటుంది. అండ్ డైలీ రీడింగ్స్ రావు, ఇంకా వీక్లీ రీడింగ్సే వస్తాయి. మీరు ఈ వీడియోని డైలీ చెక్ చేసుకుంటా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ కామెంట్స్ నాకు, మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.